ఆ గ్యాప్ లో అంత ఆలోచించి స్టేట్మెంట్ పాస్ గ్యాప్ కాదు, మాకు చాలా టైం జరిగింది. మరి వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ చాలా టైం జరిగింది. అలా ఒకసారి అనుకున్నది కాదు, ఇదే చేస్తున్నారు హరీష్ గారు కూర్చొని, ఈయన ఇదే చేస్తున్నారు, ఇప్పుడు అర్థమైందా ఆయన సెలబ్రిటీ తరపున ఆడుతున్నారు అని హరీష్ గారు అన్నారు. అది రికార్డ్ అవ్వలేదు, అది రాలేదు ఎడిట్ లో, మేమిద్దరం అన్నదే వచ్చింది. అంటే వాళ్ళు స్లోగా ఎక్కడో లేదు, మాతోనే మాట్లాడుకుంటారు అన్నారు. అరుస్తాం కదా. అవును. సో దాని తర్వాత కూడా నాగార్జున గారు వీడియో చూపించినప్పుడు ఫస్ట్ సార్ నేను మిస్టేక్ చేయలేదని చెప్పడం జరిగింది. మళ్ళీ వీడియో చూసిన తర్వాత సార్ ఓకే సార్ నా మిస్టేక్స్ అర్థమైనాయి, బట్ నేను రీజన్ చెప్పాలనుకోవట్లేదు. ఆ రీజన్ ఏంటి అసలు? కాదు, అక్కడ ఏమైపోయిందంటే నేను ఏది చెప్తున్నా కూడా నేను సమర్థించుకుంటున్నట్టు అవుతుంది. సార్ తను తిడుతున్నారు, లిటరల్లీ తిడుతున్నారు, రియా సమర్థించుకోవద్దు అని. అక్కడ జరిగింది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, నేను సమర్థించుకున్నట్లు అయిపోతుంది అక్కడ. సో నా దగ్గర ఇంకో ఫాల్ట్ ఉన్నప్పుడు, వినడానికి రెడీగా లేరు అన్నప్పుడు అక్కడ తప్పు అంటున్నారు, కానీ అది తప్పు కాదు. తర్వాత మళ్ళీ అది కూడా వచ్చింది, లేదు సార్ అది మేము పెట్టుకున్న రూలే అని కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. అప్పుడు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చానే ఫేర్ గానే జరిగింది సార్ అని, కానీ నువ్వు ఆపలేదు అన్నారు. నేను కళ్యాణ్కి ఎలా ఆపలేదో సంజన గారికి అలానే ఆపలేదు, అలానే సుమనన్నకు ఆపలేదు, కానీ నేను కళ్యాణ్కి ఆపనిది మాత్రమే కనిపించింది. నేను అందరినీ ఆడడానికి ఇచ్చాను కదా, సంజన గారు 2 పట్టుకున్నా ఇచ్చాను, సుమనన్న చేంజ్ అయినా ఇచ్చాను. అక్కడ ఫేర్, అది ఫేరా?